నిమ్మగడ్డ శ్యామల వంటింటికి స్వాగతం. ఈరోజు మా ఇంట్లో నేను ఉగాది పండగ చేసుకుంటున్నాను. ఉగాది పచ్చడి చేసుకోవడానికి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. చక్కగా చింతపండు నానబెట్టుకున్నాను. ఇట్లా గుజ్జులాగా పిప్పి లేకుండా గుజ్జు చేసుకున్నాను. ఇందులోకి మనం వేపపూత చక్కగా పువ్వంతా చెరిగి ఇట్లా రేకలు రేకలే చేసుకున్నాను. మొగ్గలు ఉంటే మనకి చేదు వస్తుంది. ఇది వేపపూత. ఈ వేపపూతను ఇందులో వేసేస్తాము. తర్వాత బెల్లము మనంతా పొడి చేసేసుకున్నాం కదా, ఈ బెల్లము. తర్వాత మనం ఇందులో తేనె వేసుకుందాము. కొంచెం ఉప్పు, కొద్దిగా అండి ఉప్పు, ఊరికే రుచికి కాస్త పుల్లగా ఉప్పుగా కొంచెం రుచికి, కొంచెం కారము, అన్ని రుచులు కలవాలని. తర్వాత మనం మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. మామిడికాయ ముక్కలన్నీ ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాను. మామిడికాయ ముక్కలు ఇవన్నీ వేసేసి చక్కగా ఇట్లా కలుపుకుంటే ఈ బెల్లంకి ఈ చింతపండు గుజ్జుకి పలచనైపోతుంది. ఇది గరిటె జారుగా వస్తుంది. ఇంకా నీళ్ళు అట్లా ఏం పోయక్కర్లేదు. ఇంకా తీసుకెళ్ళి మనము దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసుకొని ప్రసాదం తిందాము. నా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైకులు పెట్టండి. థ్యాంక్ యూ.